సో తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రస్తుతం కొన్ని విషయాల గురించి మనం మాట్లాడాలి. అదేవిధంగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని గురించి కూడా మాట్లాడాలి. సో రీసెంట్గా మేడారంలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ ఏదైతుందో కోవా బన్ వలి అంశం ఎంత పెద్ద వివాదాస్పదం అవుతుందో మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఇంకా కూడా కొంతమంది మత ఉన్మాదులు మానవత్వం లేకుండా ఏ విధంగా విరుచుకుపడుతున్నారో మనందరం కూడా గమనిస్తూ ఉన్నాం. సో ఈరోజు కోవా బన్ కల్తీ అంటూ చేసినటువంటి ప్రచారం వల్ల నంద్యాల జిల్లా, ఆంధ్రప్రదేశ్లోని నంద్యాల జిల్లా ఆత్మకూరు గ్రామంలో ఒక భాష అనేటువంటి వ్యక్తి ఇదే వృత్తితోటి దాదాపు 50 సంవత్సరాలుగా వాళ్ళు ఇదే వృత్తితోటి అమ్ముతా ఉన్నారు. సో దానిలో భాగంగా ఈ కోవా బన్ ఏదైతే ఇష్యూ అయిందో దానికి సంబంధించి ఈరోజు పెద్ద ఎత్తున ఈ కోవా బన్ యొక్క విక్రయాలన్నీ కూడా ఆగిపోవడంతో ఈరోజు ఒక భాష అనే వ్యక్తి గుండెపోటుతోటి చనిపోవడం జరిగింది. తన యొక్క వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోవడంతో బిజినెస్లో పెద్ద ఎత్తున లాస్ వచ్చేసి దిక్కుతోచని స్థితిలో ఇక నా జీవితం ముగిసిపోయింది అంటూ ఒక దాంట్లోకి పోయి చనిపోవడం జరిగింది. నిజంగా ఇది బాధాకర విషయం. ఇప్పటికైనా కానీ మత ఉన్మాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంకా మీ తీరు మార్చుకోకపోతే ఇలాంటి చావులు చాలా చాలా చూడాల్సి వస్తుంది. కొంచెమైనా మానవత్వం ఉండాలి. మీరు మతం పేరిట మీ మతాన్ని ఎవరైతే మన హిందూ మతాన్ని కాపాడాలి అనుకోవడం మంచిదే, కానీ హిందూ మతాన్ని కాపాడాలనుకొని ఇతర మతాల మీద దుష్ప్రచారాలు చేయడం ఎంతవరకు సమంజసమో అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా మనము హిందువులం, ముస్లింల పైన పెద్ద ఎత్తున విమర్శలు చేస్తాం, క్రిస్టియన్స్ పైన కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తాం కదా. ఈ ముస్లిం కంట్రీస్లలో, ఈ క్రిస్టియన్ కంట్రీస్లలో చాలామంది భారతీయులు హిందువులు అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఉన్నారు. మరి వారిపైన కూడా ఇలాగే అక్కడ ఉన్నటువంటి హిందువులుగా, అక్కడ ఉన్నటువంటి ముస్లింలు కానీ క్రిస్టియన్స్ కానీ మీలాగా ఉన్మాదుల్లాగా వివరిస్తే పరిస్థితి ఏంటో ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎంత దుర్మార్గం అంటే అసలు ఎవరికి కూడా కనీసం జ్ఞానం ఉండదు, చదువు ఉండదు, ఏముండదు. నేను ఒకటే అడుగుతున్నాం, మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలే కదా, మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీకి ఓటేస్తున్నారు కదా. మరి ఇక్కడ జరుగుతున్నటువంటి వాటిపైన ప్రభుత్వం పరంగా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? ఈరోజు హలాల్ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. ఓకే, హలాల్ గురించి మీరు మాట్లాడుతున్నారు. హలాల్ అనేది మేము ఒక రకంగా చెప్పినాం, మీరు ఒక రకంగా చెప్తా ఉన్నారు. అసలు ముస్లింలలో హలాల్ సర్టిఫికేట్ ఉండేటువంటి ప్రోడక్ట్స్ ఉన్నాయనే విషయం ముస్లింలకు కూడా తెలియదు. ముస్లిం ఉన్నటువంటి దాదాపు 75% ప్రజలకు తెలియదు. ఎవరో ఒకరు చేసి చెప్పేసి మీరు దాన్ని పట్టుకొని హలాల్ సర్టిఫికేట్ అంటూ ఉన్నారు కదా. నేను ఒకటే అడుగుతా ఉన్నాను, ఇక్కడ జనరల్గా తెలంగాణ వరకు అసలు హలాల్ అంటే కేవలం చికెను, మటను ఇలాంటి నాన్ వెజ్ సంబంధించినటువంటి విషయాలకు మాత్రమే చూస్తారు తెలంగాణలో. మీరు నాకు తెలిసి ఎవరైతే కామెంట్ చేస్తున్నారో వీళ్ళంతా నాకు తెలిసి తెలంగాణ వాళ్ళు కాదు, వీళ్ళంతా వేరే సంబంధించిన వాళ్ళని నాకైతే అర్థమవుతా ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా హలాల్ సర్టిఫికేట్తోనే ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది. నేను అందుకే చాలా క్లియర్గా చెప్తా ఉన్నాను. చూడండి, సరే మీరు అన్న దాని మీదనే నేను ఒకసారి మాట్లాడతా. ఇక్కడ చూడండి ఒకసారి, అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంటూ ఇది ఎక్కడ, ఇది మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అఫీషియల్ గా తన వెబ్సైట్ లో పెట్టినటువంటి సర్టిఫికేట్. ఇది ఎక్కడ పెట్టింది? హలాల్ సర్టిఫికేషన్ అండర్ ICAS హలాల్ స్కీమ్ 16th October 2024. ఎప్పుడు ఇది 2024 అంటే ఎప్పుడు? ఈ బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడే కదా ఈ సర్టిఫికేట్ సంబంధించినటువంటి పబ్లిక్ నోటీస్ ఇచ్చింది. క్లియర్ గా చూడండి, వైడ్ నోటిఫికేషన్ నెంబర్ 34/2024-25 డేటెడ్ 1st October 2024 issued by Director General of Foreign Trade Government of India. Issued by Director General of Foreign Trade Government of India, New Delhi. The export policy conditions of specified meat and meat products have been amended with effect from 16/01/2024. A copy of this notification is available at apeda.gov.in. అంటే అగ్రికల్చరల్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంటూ ఇవ్వడం జరిగింది. సో స్పెసిఫైడ్ మీట్ అండ్ మీట్ ప్రొడక్ట్స్ షెల్ బి అలౌడ్ టు బి ఎక్స్పోర్టెడ్ యాజ్ హలాల్ సర్టిఫైడ్ టు ద కంట్రీస్ లిస్టెడ్ బిలో ఓన్లీ. చూడండి ఇక్కడ క్లియర్ గా ఒకసారి మీరు గమనిస్తే, అలౌడ్ టు బి exported as halal certified countries listed below
only if such products are produced, processed and are packaged in a facility certificate under the India Conformity Assessment Scheme ICAS halal of the Quality Control of India. ఇవేవి ముస్లిం సంబంధించిన ఆర్గనైజేషన్స్ కావు. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ ఇచ్చినటువంటి సర్టిఫికేషన్. సో ఏ కంట్రీస్ ఇస్తున్నారు ఒకసారి చూడండి. ఇవన్నీ కంట్రీస్ కూడా హలాల్ సర్టిఫికేషన్ తోటే ఈరోజు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. చాలా స్పష్టంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెబ్సైట్లో ఉండడం జరిగింది. సో నేనేమంటా ఉన్నాను, మీరు హలాల్ సర్టిఫికేషన్ ఉన్న పదార్థాల గురించి మాట్లాడుతున్నారు కదా, మరి ఈ హలాల్ సర్టిఫికేషన్ ఏదైతే ఉందో ఇది చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా క్లియర్గా ఇచ్చినటువంటి పబ్లిక్ నోటీస్లో చాలా క్లియర్గా ఉంది. మరి దీని గురించి మీరేమంటారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రస్తుతం ఏ ప్రభుత్వం? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కదా. మరి మీరు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే ఎవరు? ప్రధాని నరేంద్ర మోడీ కదా. మీరు ప్రధాని నరేంద్ర మోడీ నిలదీస్తారా? అమిత్ షా నిలదీస్తారా? లేకపోతే ఆ సంబంధిత మంత్రి, శాఖ మంత్రి ఎవరుతున్నారో ఆయన నిలదీస్తారా? నాకు తెలిసి అగ్రికల్చర్ అంటే శివరాజ్ సింగ్ చౌహాన్ రావచ్చేమో, మరి ఆయన నిలదీస్తారా? మమ్మల్ని అంటే ఏమొస్తుంది భయ్? మీకు నాకు తెలిసి మీకు తెలివి లేదు, జ్ఞానం లేదు, ఏది లేదు. మీరేందంటే మీకు ఒక రకమైనటువంటి ఇన్పుట్స్ వస్తాయి, దాని ప్రకారం మీరు స్టోరీ చేస్తారు, బురదలేటు కార్యక్రమం చేస్తారు. ఎవరికి కూడా కనీసం మినిమం కామన్ సెన్స్ ఉండదు, ఎవరికి కూడా జ్ఞానం ఉండదు, ఎవడు చదువుకోడు. వీళ్ళంతా ఏంటంటే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు, ఇలానే ఒక బ్యాచ్ ఉంటుంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉంటారు. వీళ్ళంతా ఏంటంటే తినేదేమో మొగుడు తిండి, పాడేదేమో మిండే పాట అన్నట్టు ఉంటుంది. వీళ్ళు జాబులు చేసేదేమో అమెరికన్ కంపెనీ సంబంధించినటువంటి ఆ కంపెనీలో చేస్తారు. అవన్నీ కూడా క్రిస్టియన్ సంబంధించినటువంటి కంపెనీలే. ప్రతి ఒక్కరు క్రిస్టియన్ వాడో వీడో అయి ఉంటాడు, వాళ్ళ కంపెనీలో జాబ్ చేస్తూ ఉంటారు. ఇదంతా కూడా అదే నడుస్తూ ఉంటుంది. వీళ్ళ పరిస్థితి అంతా ఇదే. మానసిక రోగులు వీళ్ళంతా, మానసిక రోగులు వీళ్ళంతా. ఏంటంటే మతం ఉన్మాదంలో ఉన్నటువంటి మానసిక రోగులు వీళ్ళంతా. చాలా క్లియర్గా ఉంది కదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇష్యూ చేసినటువంటి దానిలో, గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టినటువంటి దాంట్లో ఏ కంట్రీస్కి హలాల్ సర్టిఫికేట్ మీద ఎక్స్పోర్ట్ చేయాలని అంటున్నారు కదా. మరి నిజంగా మరి మీకు అంత చిత్తశుద్ధి ఉంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిలదీయండి. ఎందుకు మనం ఎక్స్పోర్ట్ చేయాలి వివిధ కంట్రీస్కి హలాల్ సర్టిఫికేట్ మీద? ఎందుకు వివిధ దేశాలకు ఎందుకు ఎక్స్పోర్ట్ చేయాలి? ఎక్స్పోర్ట్ చేయకుండా ఉంటే బాగుంటాయి కదా. అది చేతనవుతుందా? అలా అడిగే దమ్ముందా? అడిగారు వీళ్ళు. అడిగే దమ్ము ధైర్యం లేదు. వీళ్ళు మాట్లాడుతున్నారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రధాని మోడీ నిలదీయండి. ఇది ఎప్పుడు లాస్ట్ 2024 అక్టోబర్లో వచ్చినటువంటి నోటీస్ కదా ఇది. సో దీనికి చాలా క్లియర్గా ఉంది కదా. ఇంకా చూడండి, ఆఫ్టర్ ద షిప్మెంట్ ఆర్ మేడ్ ద ఎక్స్పోర్టర్ షెల్ ప్రొవైడ్ వ్యాలిడ్ హలాల్ సర్టిఫికేట్ ఇష్యూడ్ అండర్ ICAS by a certification body accredited by the National Accreditation Board of Certification Bodies NABCB to the buyer in the importing country listed above. So in addition to the requested conformity with ICAS, the export of specified meat and meat products, countries wherein regulations import of halal products are notified, the producer, supplier, exporter shall also meet the importing country's requirement and regulations. అంటే వాళ్ళ కంట్రీ సంబంధించిన రిక్వైర్మెంట్ సంబంధించి ఎవరైతే ఎక్స్పర్ట్ ఉన్నారో వాళ్ళు ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా ఉండాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనుబంధ సంస్థలు అఫీషియల్గా రాసినటువంటి నోట్స్ ఇవి. సో ఇదంతా కూడా చూడండి క్లియర్గా. ఇంతకు మించి ఏముంటాయి? ద లింక్ gives detailed information on the following: India Conformity Assessment Scheme Halal, Guidelines for Certification of Halal Meat Products, హలాల్ లోగో, ఇవి ఉండాలని చెప్పేసి అంటున్నారు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే హలాల్ సర్టిఫికేట్ గురించి డిక్లేర్ చేసిన తర్వాత ఇక కొంతమంది హలాల్ సర్టిఫికేట్ మీద ప్రోడక్ట్స్ అమ్ముతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లోగో, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కదా ఈ లోగో ఉండాలని చెప్పింది, దాని ప్రకారం ప్రోడక్ట్స్ రిలీజ్ చేస్తారు అనుకుందాం. మరి హలాల్ సర్టిఫికేట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ కొంటే కొంటారు, లేకపోతే లేదు, అది వాళ్ళ ఇష్టం. అసలు విషయం ఏంటంటే ఈ హలాల్ సర్టిఫికేట్ మీద ప్రోడక్ట్స్ ఉంటే విషయం తెలంగాణ అసలు నాకు తెలిసి ఎవరికి కూడా ముస్లింలో వాళ్ళకు కూడా తెలియదు. సో ఇప్పుడు మీరు చెప్తున్నారు కాబట్టి అది బయటకు వస్తూ ఉంది. ఇక హలాల్ సర్టిఫికేట్ మీద వాళ్ళందరూ కొనేటట్టే కనబడతా ఉంది మీరు చేసే దుర్మార్గాల వల్ల. అంటే ఎంత దుర్మార్గం అంటే, మీరు నిజంగా మీకు తెలివి ఉంటే, ధైర్యం ఉంటే, దమ్ముంటే ఈ హలాల్ సర్టిఫికేట్ గురించి ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతున్నాయో వాటి మీద, వాటికి సంబంధించినటువంటి అధికారుల మీద, వాటికి సంబంధించిన మంత్రిత్వ శాఖ మీద, ఇక ప్రధానమంత్రి మీద మీరు ఇలానే మాట్లాడండి. మాలాగా మాట్లాడే దమ్ముందా? మేము అడుగుతున్నాం.
మీరు హలాల్ సర్టిఫికేట్ మీద ఎందుకు ఎక్స్పోర్ట్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎందుకు ఆ ఎక్స్పోర్ట్కి అలో చేస్తున్నారు? చేయొద్దు అని చెప్పేసి మేము చెప్తున్నాం, బరాబర్ చెప్తున్నాం. మీరు చెప్తారా? మీకు అది దమ్ముందా? చిల్లరగాళ్ళు, చిచోరగాళ్ళు, దేనికి పనికిరాని ఎదవాలంతా కలిసి ఈరోజు సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది చూడండి, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంతకు మించి నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేక. హలాల్ సర్టిఫికేట్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళ గురించి వాళ్ళకే ఈ సమాధానం. హలాల్ గురించి మాట్లాడుతున్నారు, వాళ్ళకే ఈ సమాధానం. కోవబన్ అలీ గురించి మాట్లాడిన వారు ఇంకో 2 days పిస్తా హౌస్, కేఫ్ 555, మెహఫిల్, ప్యారడైస్, హలీం పాయింట్స్ ముందు హలీం తింటూ కనపడతారు అంటూ చూస్తా ఉన్నాం. అంటే పాజిటివ్గా మాట్లాడిన వల్ల మీరు నెగిటివ్గా మాట్లాడిన వల్ల నాకు అర్థం కాలే. పాజిటివ్గా మాట్లాడిన మేమైతే ఖచ్చితంగా పోతాం. బరాబర్ కోవబన్ అలీ గురించి మాట్లాడిన వాళ్ళం అన్ని రెస్టారెంట్ దగ్గర పోతాం. సో అక్కడ అంత హలాలే ఉంటుంది, హలాల్ మీటే ఉంటుంది, అదంతా కూడా మేము తింటాం. ఇక మీకు నిజంగా ఇప్పుడు నేను అడుగుతున్నాను కదా, ఇప్పుడు హలాల్ గురించి మాట్లాడుతున్న ఎవరైతే ఉన్నారో కదా, మీకు దమ్ము ధైర్యం ఉంటే, మీరు నిజంగా హిందువులే అయితే, హిందూ రక్తం మీలో ఉంటే, ఇగో ఈ రెస్టారెంట్ల దగ్గర పోయి హలాల్ ఎందుకు అమ్ముతున్నారు రబ్బాయి అని నిలదీయండి చూద్దాం. మీరు అప్పుడు నిజమైనటువంటి హిందువులని నేను అంట, అప్పుడు నిజమైనటువంటి శ్రీరాముడి భక్తులని నేను ఒప్పుకుంటా, అప్పుడు మీరు నిజమైనటువంటి హిందూ రక్తం మీలో ఉంటుందని ఒప్పుకుంటా. ఏ ఒక్కడైనా సరే మీరు చాలా మంది వ్యతిరేకిస్తున్నారు కదా, ప్రతి ఒక్కడు కూడా ఇప్పుడు హలీం సెంటర్ల దగ్గర పోయి అరే హలాల్ ఎందుకు అమ్ముతున్నా, మాకు హలాల్ వద్దు, మాకు జట్కాతో ఉన్నటువంటి హలీం కావాలని చెప్పేసి అడగంటారా పోయి చూద్దాం. అది చేతనవుతుందా? చేత కాదు. ఇట్లా ఉంటుంది వీళ్ళ యొక్క పరిస్థితి. అంతా చెత్తనా కొడుకులు తయారయ్యారు. వాళ్ళకి ఏంది అంటే వాళ్ళకు ఒక దగ్గర నుంచి డబ్బులు వస్తాయి. ఆ కథ కూడా ఉంది త్వరలో. ఎక్కడెక్కడి నుంచి వీళ్ళకు ఫండ్స్ వస్తున్నాయి, ఎవరెవరు వీళ్ళకు ఎన్ని రకాలుగా సమాజంలో ఉండాలని, దాంట్లో సమాజంలో ఎట్లా విదేశాలు రెచ్చగొట్టాలని చెప్పేసి ఒక లైన్ వస్తూ ఉంటుంది వీళ్ళకి. ఆ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళు ఆ సంస్థ పేర్లు ఎందుకు బయటికి రావు, ఆ సంస్థలో ఉన్నటువంటి బాధ్యులు ఎవడు కూడా ముందుకు రాడు, వాళ్ళందరి జాతకాలు మొత్తం కూడా త్వరలో అన్ని కూడా బయట పెడతా, అన్ని సేకరిస్తా ఉన్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని భర్తం పడతా.